క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అత్యున్నత స్థాయికి చేరుకున్న వారెవ్వరైనా ఏదో ఒక పాఠశాలలో చదువుకున్న విద్యార్థులే. తమ విద్యార్థులు అత్యున్నత స్థాయికి చేరుకుంటే ముందుగా ఆనందించేది ఆ పాఠశాల యాజమాన్యం, అక్కడ ఉపాధ్యాయులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత 14 సంవత్సరాలుగా అలాంటి ఉన్నత ఆశయాలు, ప్రమాణాలు, గొప్ప సంకల్పంతో ముందుకు వెళుతున్న ఏకైక సంస్థ మా సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్ అని ఘంటాపథంగా చెప్పగలం. హైదరాబాద్ మహానగరానికి వలస వచ్చి చాలీచాలని సంపాదనతో బ్రతుకు నీడుస్తున్న పేద మధ్యతరగతి తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్ నిర్వాహకులు మంగళారపు లక్ష్మణ్ గారి జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ఒకప్పటి కరీంనగర్ జిల్లా, నేటి సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల గ్రామంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో స్వర్గీయ శ్రీమతి మంగళారపు వెంకమ్మ, రాజమల్లయ్య దంపతులకు ఫిబ్రవరి 23, 1964లో జన్మించిన మంగళారపు లక్ష్మణ్ డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆ రోజుల్లో సమాజంలోని వెనుకబాటుతనం, అంటరానితనం అడుగడుగునా జరుగుతూ ఉండేవి. అవి రూపు మాపాలనే సంకల్పంతో 1981లో స్వామి వివేకానంద స్ఫూర్తితో తన చుట్టూ ఉన్న సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో వివేకానంద యూత్ అసోసియేషన్ ను స్థాపించి యువతకు స్ఫూర్తి నింపుతూ సమాజ శ్రేయస్సుకు తన వంతు కృషి చేశారు. అందరికీ అమ్మగా మసులుకుని సకల గుణ సంపన్నురాలైన సరోజ గారిని 1984 డిసెంబర్ 3న వివాహమాడారు. విద్యతోనే సమాజ రుగ్మతలు మారుతాయన్న ఆలోచనతో ముందుగా తన స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పలు సమస్యలకు పరిష్కారం చూపారు. గ్రామస్తుల సహకారంతో ఎన్నో ఏళ్లుగా ఆక్రమణకు గురైన ప్రభుత్వ పాఠశాలకు చెందిన 2 ఎకరాల స్థలం కబ్జాదారుల నుంచి విడిపించి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి శిథిల భవనాలకు మరమ్మతులు చేపించి విద్యార్థులకు కావలసిన ఫర్నిచర్, మంచినీరు తదితర వసతులన్నీ సమకూర్చారు. అదే పాఠశాలకు దశాబ్ద కాలం పాటు విద్యా కమిటీ ప్రెసిడెంట్ గా పనిచేసి పాఠశాలకు మంచి గౌరవం తెచ్చారు. కోహెడ మండల కేంద్రంలోని హై స్కూల్, బస్వాపూర్లోని హై స్కూల్ కమిటీలకు అడ్వైజర్ గా ఉంటూ ఆ పాఠశాలల అభివృద్ధికి కృషి చేశారు. ఉద్యోగం లభించక వ్యవసాయ రంగంపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తూనే సామాజిక కార్యకర్తగా నిత్యం ప్రజల్లో మమేకమవుతూ మారుమూల గ్రామాల ప్రజా సమస్యలు, సమాజంలో నానాటికి పెరుగుతున్న దురాగతాలు, అవినీతి, లంచగొండితనంపై తన కలంతో పోరాటం చేయాలని 1988లో ఈనాడు దినపత్రికలో విలేకరిగా చేరారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సాగు జాగ్రత్తగా విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో కాలానుగుణంగా మారుతున్న డిజిటల్ వ్యవస్థతో పోటీ పడేందుకు తమ స్కూళ్లలో ఐఐటి, ఒలింపియా, అబాకస్, క్రీడో ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ క్లాసులతో పాటు అన్ని పాఠశాలలకు ప్లే గ్రౌండ్స్ ను సమకూరుస్తూ విద్యతో పాటు ఆటల పోటీలు, శారీరక దారుఢ్యం, కళా రంగాలలో రాణించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. స్కూల్ ప్రారంభించిన నాటి నుండి ప్రతి ఏటా 100% రిజల్ట్స్ తో పాటు శేరిలింగంపల్లి ఏరియాలో ఏ స్కూల్ కు రారన్ని 10 GPAలు సాధించి ప్రపంచనం సృష్టించారు. గత 14 సంవత్సరాలుగా ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు IIIT, IIT, MBBS, MCA ఉన్నత చదువులు చదివి దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాలు చేయటం మాకు గర్వకారణం. సేవకు తప్ప సంపాదనకు ఏనాడు ప్రాధాన్యం ఇవ్వని లక్ష్మణ్ స్కూల్ నడపడం తనకు ప్యాషన్ అంటారు. తన సంపాదనలో కొంత భాగం అన్నదాన సత్రాలు, గుళ్ళు, గోపురాలు, అనాథ శరణాలయ విద్యార్థులు, ఆపదలో ఉన్న అన్నార్థులకు తన వంతు చేయూతనందిస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైన విషయం మీకు తెలిసింది. శ్రీరామ్ నగర్ లోని కృష్ణవేణి హై స్కూల్ నష్టాల్లో కూరుకుపోగా ఆ యాజమాన్యం నుండి తమ ఆధ్వర్యంలోకి తీసుకుని అక్కడ విద్యార్థులు తల్లిదండ్రుల మన్ననలు పొందుతున్నారు. అదే ప్రేరణతో 2024లో మదీనాగూడ ప్రాంతంలో సంస్కృతి ఎక్సలెన్స్ పేరుతో మరో నూతన బ్రాంచ్ ని ప్రారంభించారు. ఈ ఏడు సరూర్ నగర్ లోని శ్రీనిధి గ్లోబల్ స్కూల్ బ్రాంచ్ కూడా సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తో విలీనం చేయడంతో సంస్కృతి వృక్షం 4 శాఖలుగా విస్తరించింది. ఒకప్పుడు ఉద్యోగం కోసం చెప్పులరిగేలా తిరిగి వ్యవసాయంపై ఆధారపడి
తీవ్రంగా నష్టపోయి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడిన లక్ష్మణ్ నేడు దాదాపు 150 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన సంతృప్తి మిగిల్చిందంటారు. పలువురు తల్లిదండ్రులు ఆర్థిక, శారీరక, మానసిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎంతో మందికి ఫీజులు తగ్గించడమే కాకుండా కొందరికి పూర్తిగా కూడా ఫీజులు తగ్గించిన దయాగుణ సంపన్నులు మా చైర్మన్ లక్ష్మణ్ గారు. ప్రతి చిన్న అంశాన్ని వ్యక్తిగతంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడంలో అందవేసిన చెయ్యి వారు. వీరు నిత్య జీవితంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ నక్సలిజం ఇతివృత్తంగా కరీంనగర్ జిల్లాలో 2 దశాబ్దాల పాటు జరిగిన యథార్థ సంఘటనల సమాహారంతో మాయని గాయాల నెత్తుటి చరిత్ర పేరుతో ఒక పెద్ద పుస్తకం రాశారు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా వివిధ పత్రికల్లో పలు అంశాలపై ఇప్పటికీ ఆర్టికల్స్ రాస్తూనే ఉన్నారు. తమ ఆలోచనని మార్గదర్శకాలుగా పాటిస్తూ ఎన్నో ఉన్నత చదువులు చదివిన తన కుమార్తెలు భవాని, భార్గవి, అల్లుళ్ళు రమేష్, సుధీర్, కుమారుడు కృష్ణసాయి ఈ సంస్థకు డైరెక్టర్లుగా ఉంటూ సంస్థ ఉన్నతికి కృషి చేస్తున్నారు. వీరి సేవలు ఇలాగే నిర్విరామంగా కొనసాగాలని, ఈ పాఠశాలల్లో చేర్పించే తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ ప్రాంత ప్రజల మన్ననలు గెలుచుకుంటూ మరింత ముందుకు వెళుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా పాఠశాల సిబ్బందికి అందరికీ పేరు పేరున యాన్యువల్ డే